మై ఛానల్. సో ఈరోజు నేను మీకు ఏం చూపిద్దాం అనుకుంటున్నాను అంటే, నార్మల్గా దసరాలు అందరు చాలానే కొని ఉంటారు. సో మేము కూడా కొన్ని వస్తువులు అయితే కొనుక్కున్నాము. అవన్నీ ఇంట్లోకి కావాల్సిన వస్తువులే. ఇన్ని రోజులు కొందాం అనుకున్నాం కానీ మాకైతే అసలు కుదరలేదు. ఇంకా కొన్ని కాస్ట్ ఎక్కువ ఉండినాయి, కొన్ని కాస్ట్ ప్రైస్ తగ్గినాయి. దానికోసం అట్లా వెయిట్ చేసుకుంటూ అయితే కొనలేకపోయినాము. సో ఇప్పుడైతే మేము కొన్నామన్నమాట. మీకు అన్ని చూపిస్తాను, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి ఒకసారి చూసుకొని మీ ప్రైస్లో మీ బడ్జెట్లో ఉన్నాయి అనుకుంటే ఖచ్చితంగా అయితే కొనుక్కోండి. ఫస్ట్ నేను ఏవేవి కొన్నాను అనేది నేను చూపిస్తాను, చూడండి ఒకసారి. ఒక్కొక్కటి చూపిస్తాను. అవి కూడా ఎక్కువ కాస్ట్ ఏం కాదు, అంటే అలాగా తక్కువనేం కాదు. అవసరం ఉన్నప్పుడు ఎక్కువ తక్కువనేం ఉండదు, కావాల్సినప్పుడు కొనాల్సి వస్తుంది. సో ఇవన్నీ కొన్నాము మేము. సో ఇవి అన్నమాట మేము మొత్తం కొన్న ప్రోడక్ట్స్ అయితే. ఇది ఆల్రెడీ వాళ్ళు ఓపెన్ చేసేస్తారు, కొన్ని ఓపెన్ చేస్తారు, కొన్ని చేయవన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసి నేను చెక్ చేసుకొని కూడా పెట్టుకున్నాను ఎట్లా వర్క్ చేస్తున్నాయని చెప్పేసి. ఫస్ట్ అయితే ఇది ఎక్స్టెన్షన్ బాక్స్. ఇది నేను ఐరన్ బాక్స్ కూడా తీసుకున్నాను, దానికోసం తీసుకున్నది. ఇది అది అందట్లేదు అసలు. ఒకటి కొనడానికి పోయి ఇంకా ఎక్కువ అయిపోయినాయి, అట్లనే కొనాల్సి వచ్చింది. అవి మామూలుగా ప్లగ్ బాక్స్ పైన ఉంటుంది కదా, కింది వరకు అందదు. టేబుల్ మీద చేసుకుందామంటే సరిగ్గా రావట్లేదు, పెద్దగా ఉంటాయి కాబట్టి సెట్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇది కంపెనీ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ, పోర్ట్రోనిక్స్ నాకు స్పెల్లింగ్ రాదు, తప్పైతే సారీ. సో ఆ కంపెనీ అనమాట. నేను అదే కంపెనీలో నేను టేబుల్ కూడా తీసుకున్నాను, చాలా బాగుంది టేబుల్. సో కంపెనీ బాగుందని చెప్పేసి నేను మళ్ళీ ఇది పెట్టాను. దాని మంచి క్వాలిటీ అయితే ఉంది, చూడడానికి ప్రీమియంగా తక్కువ కాస్ట్లో బాగున్నాయి. వైర్ అయితే 3 మీటర్స్ వస్తుంది. ఇది లెంత్ చాలానే పొడవు ఉంటుంది, చూపిస్తాను మీకు. లెంత్ సరిపోతుంది మనకి, ఇంతకు మించి అవసరం లేదు. మరీ ఎక్కువ దూరం కావాలనుకున్నారు కొంచెం ఆలోచించండి. వైర్ అయితే లెంత్ పర్లేదు, బాగానే ఉంది. 3 మీటర్స్ అంటే బాగానే వస్తుంది, ఇంట్లో వర్క్ బాగుంటుంది. సో ఇది అన్నమాట ఫస్ట్ నేను తీసుకున్నది. బాక్స్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ఫ్యూజ్ ఇంకా ఆన్ ఆఫ్ ఉంటుంది, మీకు ఇక్కడ కూడా కనిపిస్తూ ఉంటాయి దేనికి యూజ్ చేసుకోవాలని చెప్పేసి అట్లా పెట్టారనమాట. చూడడానికి బాగా అనిపిస్తుంది. సో మీరు దీనిలోకే యూజ్ చేసుకోవాలనుకుంటే ఈజీగా మీకు తెలిసిపోతుంది ఇక్కడ ఏది ఉంది అని చెప్పేసి. ఇట్లా కంప్యూటర్, మానిటర్, ప్రింటర్, స్పీకర్ ఇట్లా రాసి ఉన్నాయి అన్నమాట. క్వాలిటీ అయితే నిజంగానే బాగుంది. దీనికైతే 4 కనెక్టర్స్ ఉన్నాయి అన్నమాట, మీరు 4 కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇది 1500 వాట్తో ఉంటుంది. ఇంకా మీరు మొత్తం డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఒకసారి నేను లింక్ ఇస్తాను, మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. ఇదైతే నిజంగా నేను వాడినాను, చాలా బాగుంది, మంచిగా బాగా వర్క్ చేస్తుంది అనమాట. ఏ ప్రాబ్లం ఏం లేదు దీంట్లో. ఇదైతే నాకు బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 299 పడింది, ఆల్మోస్ట్ అట్లా 300 అట్లా పడింది. నేను ఆఫర్లో తీసుకున్నాను కాబట్టి ఒక 10-20 రూపీస్ అట్లా తగ్గి ఉంటుంది అంతే. అంతకుమించి పెద్ద చిన్న వాటి మీద పెద్ద తేడా అయితే ఏం ఉండదు. ఐరన్ బాక్స్ అయితే నేను ఐరన్ బాక్స్ ఇది అగారో తీసుకున్నాను. అగారో అనేది నేను చాలా చోట్ల చూసినాను అనమాట, మంచి కంపెనీ అనేసి రివ్యూ ఇచ్చారు. సో ఎన్ని ఐరన్ బాక్స్ అంటే అన్ని ఐరన్ బాక్స్ చూసినాను, ఎన్ని వీలైతే అన్ని చూసినాను. ఎందుకంటే ఇది ఒక్కసారి కొంటే మళ్ళీ మార్చడానికి ఉండదు, చాలా డేస్ రావాలి మనకి. నేను నార్మల్గా మామూలుది ఉంటుంది కదా ఐరన్ బాక్స్, అదే తీసుకుందాం అనుకున్నాను. కానీ ఈ ఐరన్ బాక్స్ వచ్చేసి స్టీమ్ ఐరన్ బాక్స్. సో ఇది ఆల్రెడీ నేను ఒక 2-3 టైమ్స్ యూజ్ చేశాను కూడా, ఇప్పటికే 3-4 టైమ్స్ యూజ్ చేశాను. సో అందుకని చెప్పేసి ఇదైతే నాకు బాగా నచ్చింది. సిరామిక్ ప్లేట్తో ఉంటుంది ఇది మొత్తం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ హోల్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ హోల్స్ అన్నిట్లో నుంచి మనం ఇక్కడ వాటర్ అనేది మనం స్టీమ్ కోసమే కాబట్టి ఇక్కడ వాటర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ దీనికోసం మెజూరింగ్కి ఒక కప్ కూడా ఇచ్చారు. దీంట్లో నుంచి ఒక 2 కప్స్ వాటర్ ఇందులో పడుతుంది. బాగుంది, మొత్తం అడ్జస్టింగ్కి మొత్తం కాటన్ ఇట్లా అన్ని మామూలుగా అన్నిటికి నార్మల్ దానికి ఉన్నట్టే ఉంది. ఏమంటే స్టీమ్ ఐరన్ బాక్స్, దీని సపరేట్ రివ్యూ నేను తర్వాత ఐరన్ చేసి చూపిస్తాను. ఊరికే నార్మల్గా ఇప్పుడు నేను ఏ ప్రోడక్ట్స్ కొన్నానో అవి చూపిస్తున్నాను. ఇంకా ఇవి ఉంటాయి కదా నార్మల్గా, ఇవంతా స్టీమ్ కోసం ఈ బటన్స్, ఇక్కడ కూడా వాటర్ స్ప్రే చేస్తుంది. సో ఇది మొత్తం స్టీమ్ అడ్జస్టింగ్. ఇది ఇక్కడ ఉంది కదా, సో ఇది స్టీమ్ అడ్జస్టింగ్ అనమాట, ఇక్కడ నుంచి వచ్చే స్టీమ్ కోసం. ఇదైతే నాకు నిజంగా నేను లీక్ అవుతుందేమో అనుకున్నాను కానీ
చాలా బాగుంది. లీక్ అంటే లీక్ ఏం అవ్వదు, సపరేట్ ఎక్కడి నుంచి లీక్ అవ్వదు. మనం ఐరన్ చేసుకునేటప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. ఈ నాజిల్ ఎక్కువ యూజ్ చేయకుండా మీరు నార్మల్గా ఇది స్ప్రేకి ఇది ఎక్కువ యూజ్ చేద్దండి, పెద్ద అవసరం లేదా. ఎక్కువ వాటికే నాకు తెలిసిన ఎప్పుడు యూజ్ చేయలేదు, ఓన్లీ స్టీమ్కే యూజ్ చేశాను. చాలా బాగుంది, ఇదైతే నాకు చాలా నచ్చింది కూడా. దీని మీద కొంచెం డౌట్ ఉండి నేను ఎవరికి రికమెండ్ చేయలేదు దీన్ని కొనమని, ఎందుకంటే ఎట్లా వర్క్ చేస్తుంది ఎట్లా ఉంది అని చెప్పేసి తక్కువ కాస్ట్లో వచ్చింది. తక్కువ అంటే తక్కువ ఏం కాదు, చాలా ఎక్కువ కాస్టే, కానీ స్టీమ్లో ఇది కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. కంపెనీలో వచ్చిందని నాకు కొంచెం బాగా అనిపించింది. సో దీని కాస్ట్ వచ్చేసి నాకు ఆఫర్లో మొత్తం అన్ని కలిపి 999 పడింది. నార్మల్గా అయితే ఇది 1500 అట్లా ఉంది, ఇప్పుడు కూడా 1500 కాస్ట్ ఉంది. అమెజాన్లో తీసుకున్నాను ఇదైతే. నేను ఇందాక చూపించినది అది కూడా అమెజాన్, ఈ రెండు అమెజాన్లోనే తీసుకున్నాను నేను. నాకైతే బాగా నచ్చినాయి ఇవి. 2 years వారంటీతో వస్తుంది. 1200 వాట్స్ ఇది, 200 ml వాటర్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంకా అంతే, నార్మల్గా ఒరిజినల్ ప్రైస్ చాలా ఉంటుంది దీని మీద. మీరు ఒకవేళ స్టీమ్ ఐరన్ కోసం చూస్తూ ఉండి మంచి బడ్జెట్లో చూస్తూ ఉందంటే ఇది బెస్ట్ అని నేను చెప్తాను ఖచ్చితంగా. కానీ ఈ కోటింగ్ అనేది కొద్ది రోజులకు పోతుంది, అది ఏదైనా పోతుంది, ఏ ఐరన్ బాక్స్ అయినా. కానీ మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కానీ మంచిగా ఐరన్ చేస్తుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు ఐరన్ చేసి కూడా ఖచ్చితంగా చూపిస్తాను. చెప్పాను కదా దీని కాస్ట్ 999 పడింది. అమెజాన్లో తీసుకున్నాను అయితే ఇది. ఈ కప్ కూడా ఇచ్చారు దానికి. సో వైర్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఎక్స్టెన్షన్ బాక్స్ మాత్రం కంపల్సరీ కావాల్సి వస్తుంది. సో ఇంత వైర్ ఉంటుంది. చాలామందికి అగారో తెలిసే ఉంటుంది, కాస్ట్లీ ఉంటాయి కొంచెం దాని బ్రాండ్స్ అనేవి. మొత్తం ఇది ఒక మాన్యువల్ ఇచ్చారు దీంట్లో, ఒక కీబోర్డ్ ఇంకా మౌస్. ఇది మాకు యాక్చువల్గా నార్మల్గా ల్యాప్టాప్తో ఉన్న కీబోర్డ్ని ల్యాప్టాప్తో ఉన్నవి యూజ్ చేయాలంటే కొంచెం కష్టమే, ఎందుకంటే నాకైతే అలవాటు లేదు. నాకు ఓన్లీ ఎక్కువ మౌస్, మా కాలేజ్లో నేను వాడింది మౌసే ఎక్కువ కాబట్టి ల్యాప్టాప్ కొంచెం తక్కువనే యూజ్ చేస్తాను. పైగా ఎప్పటికైనా మనం మౌస్ సపరేట్ కొనాల్సిందే, కీబోర్డ్ సపరేట్ కొనాల్సిందే. ఎందుకంటే ఎక్కువ రోజు ల్యాప్టాప్ది వర్క్ చేయదు, కొద్ది రోజుల తర్వాత అది కూడా పోతుంది. కాబట్టి మనం కొంచెం చూసి తీసుకోవాలి, కాబట్టి ఎప్పుడైనా తీసుకోవాల్సిందే. మేము ఇంకా ఇది కాస్ట్లో వచ్చేసి మంచిగా బాగుందంటే కొంచెం చూడడానికి చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్ ఎక్కువనే, మేము కూడా కొనొద్దు అనుకున్నాము. ఆర్డర్ పెట్టేసిన తర్వాత రిటర్న్ది లేదు, క్యాన్సిల్ది లేదు. సో అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత మాకు వద్దని కూడా చెప్పేశాము. అయినా కూడా మాకు ఇంకా ఇది మమ్మల్ని వదలలేదు, ఇంటికి వచ్చేసింది. రిటర్న్ పెట్టేసి ఇంకా ఒకవేళ ఆర్డర్ తీసుకోకపోతే మాకు మళ్ళీ రీఫండ్ పడదని చెప్పేస్తే ఇంకా తీసుకున్నాము. మళ్ళీ రిటర్న్ కూడా పెడదాం అనుకున్నాము, కానీ ఇంత బాగా కనిపించేసరికి మాకు పెట్టాలనిపించలేదు. చాలా కంఫర్ట్గా ఉంది. మౌస్ కూడా చూడొచ్చు మీరు, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది మౌస్ అయితే. మొత్తం ఈ రెండు మీకు ఆల్రెడీ తెలుసు, బ్యాటరీస్ అయితే వాళ్ళే ఇస్తారు, చూసారు కదా. ఒక బ్యాటరీ వాళ్ళే ఇస్తారు, డ్యూరోసెల్ బ్యాటరీ ఇస్తారు. ఇంకా ఇది ఆటోమేటిక్గా పిన్ అనమాట, రెండింటికి కలిపి ఒకటే పిన్, ఒకే చోట. అదే ఒకటే ఆర్డర్ పెట్టాము కాబట్టి ఒకటే పిన్ ఇచ్చారు దానికి. సో ఆన్ ఆఫ్ కూడా ఉంటుంది ఇక్కడ. చాలా కంఫర్ట్గా, చాలా స్మూత్గా ఉంది, బాగా మంచిగా ఉంది. నాకైతే చూసిన వెంటనే భలే నచ్చింది మౌస్ అయితే. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఖచ్చితంగా మీరు ఒకసారి చూడండి. ఇది నేను ఐ థింక్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, నేను ఇది ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. సో నార్మల్గా తెలుసు ఇంకా మీకు ఆటోమేటిక్గా ఇవి కూడా వచ్చేస్తాయి వెనకాల నిలబెట్టుకోవడానికి. మనం దీన్ని పెద్దగా యూజ్ చేయం కాబట్టి అవసరం లేదు. దీనికి కూడా ఆన్ ఆఫ్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ ఇది నాకు ఇది బాగా నచ్చింది. వీళ్ళ దగ్గర ఏంటంటే బ్యాటరీస్ అనేవి అయిపోకుండా ఇట్లా పెట్టారనమాట. ఒకవేళ యూజ్ చేసుకోకపోతే ఇది మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవచ్చు. దీని బ్యాటరీస్ ఇక్కడ ఉంటాయి. సో దీని బ్యాటరీస్ ఇక్కడ ఉంటాయి. మౌస్కి కూడా చూపించాం, మౌస్ కూడా అది వచ్చింది. మౌస్ ఆల్రెడీ యూజ్ చేసాం కాబట్టి అది అనేది లేదు. కీబోర్డ్ ఇంకా యూజ్ చేయలేదు, కానీ చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మొత్తం అన్ని కీస్ ఎంత బాగున్నాయంటే చూడొచ్చు, ఇక్కడ చాలా ప్రీమియంగా కనిపిస్తుంది ఇది. కానీ కొంచెం కాస్ట్ నిజంగానే ఎక్కువ, నా కాస్ట్ ఎక్కువ పడింది అనిపించింది. దీన్ని బయటికి పెట్టే ఆప్షన్ లేక మా దగ్గరకు వచ్చేసింది కాబట్టి ఇంకేం చేయలేదు. ఇది 2000 ఏమో పడింది మాకు మౌస్ ఇంకా
రెండు కలిపి మాకు 2000 అట్లా పడింది. సో కొంచెం కాస్ట్ ఎక్కువనే, చూసి మీకు ఒకవేళ ఓకే అనుకుంటే, ప్రీమియంగా కావాలి అనుకుంటే, మంచిగా వర్క్ చేసుకునే వాళ్ళకైతే ఎక్కువ యూజ్ అవుతుంది. కానీ మేము ఇంకా ఏం చేయలేక పెట్టుకున్నాము. అయితే బాగుండడం అయితే బాగుంది. కాస్ట్ పెడితే ఆటోమేటిక్గా బాగానే ఉంటాయి కొన్ని, ఏం మన చేతుల్లో ఏముండవు కొన్ని. లాజిటెక్, సో చాలా బాగుంది ఇదైతే. మీరు ఒకసారి నేను లింక్ ఇస్తాను, చూడండి, నచ్చితే మీరు తీసుకోండి. ఇది ఒక రెయిన్ కోట్ అనమాట. నార్మల్గా ఈ రెయిన్ కోట్ నాకు చాలా అవసరం, నాకు కాదు, మా బాబా డ్యూటీకి వెళ్తుంటాడు. నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి, ఎప్పుడు పడితే అప్పుడు ఉంటాయి. చాలా కష్టం అయిపోతుంది. ఇట్లా అంబ్రెల్లా పెట్టుకుని, ఒక్కొక్కసారి అంబ్రెల్లా పెట్టుకుని అలాగే ఇంటికి వచ్చాడు స్కూటీ మీద. అట్లా కొంచెం చాలా ఇబ్బంది అయిపోయింది. మధ్య డ్యూటీ కూడా ఇట్లా వర్షాన్ని తడుస్తూ చేయాలి కాబట్టి మాకు అవ్వదని చెప్పేసి నాకు ఇది బాగా నచ్చింది అనమాట. నేను చూసి దీని రివ్యూస్ అన్ని చెక్ చేసి పెట్టాను. చాలా పెద్దగా వస్తుంది. నా పెద్దవాళ్ళకైతే మొత్తం హైట్ ఒక 5'7" అట్లా ఉన్న వాళ్ళకైతే షర్ట్ కంటే కొంచెం కిందికి ఉంటుంది. నాకైతే నీస్ దగ్గరికి వస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇది మొత్తం ఇట్లా మంచి, అసలు చాలా బరువు ఉంది. 1 kg ఉందేమో అనుకున్నాను. ఇది ముందర క్యాప్ అనమాట. సో చాలా బాగుంది. ఇది అడ్జస్టబుల్, ఇక్కడ మనం ఇక్కడ లాగేసుకుంటాం కదా. ఇంకా దీనికి ఏంటంటే బటన్స్ ఇంకా జిప్ రెండు వచ్చాయి. జిప్ అండ్ బటన్స్ రెండు వచ్చాయి. మీకు ఒకవేళ జిప్ పోయినా ఏం ప్రాబ్లం ఉండదు, అయినా పోదు జిప్. చాలా బాగుంది క్వాలిటీ అయితే. నిజంగా అసలు చాలా ఎంత మందంగా ఉందంటే నిజంగా చాలా వెయిట్ కూడా ఉంది. ఇది నార్మల్గా బాగా వెయిట్గా తెలుస్తుంది, ప్రీమియంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఒక 2 పాకెట్స్ ఇచ్చారు, ఇక్కడ ఒకటి ఏదైనా పెట్టుకోవడానికి అనేసి. వర్షం పడుతుంది కదా, సో మనీ అట్లా ఫోన్స్ ఎలాగో లోపలే ఉంటాయి, మనీ అట్లా పెట్టుకోవడానికి ఉంటుంది. ఇదైతే XXL సైజు. ఇది నార్మల్గా ఇది ఒక్క సైజే పంపించారు మాకు. యాక్చువల్గా మేము పెట్టిన ప్రోడక్ట్ అయితే ఫుల్గా ఉండింది. అది నేను ఇది అనుకుంటున్నాను, కానీ అది కాదని మా బావ అంటున్నాడు. మొత్తానికి ఇదైతే బాగుంది. మేము అదే అనుకున్నాం, కానీ ఇది కూడా బాగుంది. దాని లింక్ ఇస్తాను, అదో కాదో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మాకైతే వేరే ప్రోడక్ట్ పంపించినట్టు అనిపించింది, కానీ ఇది కూడా బాగుందని చెప్పేసి నేను తీసుకున్నాను. కంపెనీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ, కానీ మంచి రివ్యూస్ ఉన్నాయని చెప్పేసి పెట్టాను. చాలా బాగుంది ఇది కూడా. దానికి ఒక ప్యాంట్ కూడా ఇచ్చారు. ఇది మనకు సరిపోదు, హైట్గా ఉండి ఒక వెయిట్ 60 అట్లా ఉండి, హైట్ ఒక 5'7", 6 అట్లా ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది. నాకైతే అసలు సరిపోదు. ఇది చాలా చూస్తున్నారు కదా, చాలా పెద్దగా ఉంది. రెయిన్ కోట్స్ మోస్ట్లీ ఇలాగే ఉంటాయి కాబట్టి. సో దీని గురించి ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే నేను పెట్టిన ప్రోడక్ట్ ఒకలాగా ఉంది. అదో కాదో కూడా ఇప్పటికి ఇంకా నాకు డౌట్గానే ఉంది. అదే నాకు కాదని చిన్న డౌట్స్ ఉన్నాయి. మీరు ఒకసారి నేను లింక్ ఇస్తాను, మీకు చూసుకోండి. అదో కదా, అది కూడా బాగుంది. నాకు అదే కావాలని పెట్టాను, కానీ మళ్ళీ రిటర్న్ పెట్టేస్తే ఆ కాస్ట్ వస్తుందో లేదో అని చిన్న డౌట్తో నేను పెట్టలేదు. ఎందుకంటే ఇది దసరా ఆఫర్స్లోనే పెట్టాను కాబట్టి. ఇది నాకు అన్ని ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అన్నీ కలిపి నాకు ఇది 500కి వచ్చింది. అంత రీజనబుల్గా మంచి రెయిన్ కోట్ రావాలంటే అసలు రాదు, చాలా కష్టం. సో బాగుందని చెప్పేసి పెట్టాను. మీరు కూడా కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాగ్ ఆల్రెడీ నేను మీకు ఒక బ్యాగ్ చూపించాను. ఇది ఆ బ్యాగ్ అయితే అస్సలు కాదు. అది షార్ట్ వీడియోలో ఒక బ్యాగ్ రివ్యూ ఇచ్చింటాను. ఆ బ్యాగ్ ఇది కానే కాదు. ఇది మళ్ళీ అది రిటర్న్ పెట్టేసి ఈ బ్యాగ్ తీసుకున్నాను మళ్ళీ నేను. ఈ బ్యాగ్ ఆల్రెడీ వాడినాం కూడా, చాలా బాగుంది. ఎక్కువ పట్టవు. మోస్ట్లీ దీన్ని తీసుకునేది అయితే ల్యాప్టాప్ కోసం తీసుకున్నాము. చాలా బాగుంటుంది అని చెప్పేసి ల్యాప్టాప్ కోసమే తీసుకున్నాము. ఎక్కడికన్నా వెళ్తే అది పోతుంది కదా, సో ఇట్లా ల్యాప్టాప్ ట్రాక్ ఇస్తారు కాబట్టి మంచి కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇది తీసుకున్నాం మేము. దీనికి ఒక 2 లాంగ్ జిప్స్ వస్తాయి, 2 వస్తాయి పెద్దవి. సో ప్లేస్ అయితే బాగుంది. 45 లీటర్స్ బ్యాగ్ ఇది. ఒక 3 ఇట్లా ఒక చిన్న ర్యాక్ ఉంది పైన మొత్తం. కాలేజ్ వాళ్ళకైతే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో పెన్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు కదా, మొత్తం దానికోసము బాగుంది ఇదైతే. నెక్స్ట్ చిన్నది, ఇది చూస్తున్నారు కదా, చాలా చిన్నది. ఇంట్లో పెన్స్ అట్లాంటివి ఏమన్నా కానీ చిన్నవి ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు. చాలా క్యూట్గా అనిపించింది నాకు ఇది. సో ఇదన్నమాట, ఇది బాగుంది. నెక్స్ట్ కింద ఒక జిప్ ఇచ్చారు. దీంట్లో
మీకు బాగా తెలుసు రెయిన్ కవర్ ఉంటుంది. యాక్చువల్గా ఇది కూడా కావాలి, ఇది కూడా బ్యాగ్ ఇంపార్టెంట్. చాలామంది వాడతారో లేదో కూడా తెలియదు. నేను ఏదో తీసుకున్నాను అనమాట. చూస్తున్నారా, మంచిగా బ్యాగ్కి సరిపోతుంది. బాగుంది. ఇది కూడా ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఇంకోటి నేను ఒక బ్యాగ్ రివ్యూ ఇచ్చాను కదా, ఆ బ్యాగ్లో లేనిది ఇది ఏముందంటే ఇది వాటర్ బాటిల్ది. ఎంత కష్టం అయిపోయిందంటే మాకు బాటిల్ కంపల్సరీ ఎక్కడికైనా వెళ్తే మేము కొంచెం లాంగ్ వెళ్తేనే తీసుకుంటాం. నాకైతే ఖచ్చితంగా ఒక బాటిల్ అయితే ఉండాలి. అది బయట కొంటామో ఎక్కడ కొంటామో అదంతా తెలియదు. బాటిల్ ఉంటుంది, మంచిగా పడుతుంది. ఇంకా పెద్ద బాటిల్ కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇట్లా క్లిప్ పెట్టేసుకోవచ్చు. బాటిల్ కింద కూడా పడదు. మంచిగా మొత్తం ఇట్లా బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇదైతే ఆల్మోస్ట్ 650 అట్లా ఉంది, 649 రూపీస్. ఇది బ్యాగ్ చాలా బాగుంది. నేను పాతది పెట్టాను కదా, అది కూడా బ్యాగ్ చాలా బాగుంది. అది 500కి వచ్చింది. ఏమంటే వాటర్ బాటిల్ ర్యాక్ ఒక్కటే అది ఇబ్బంది కొంచెం. మిగతాదంతా చాలా బాగుంది. మిగతాదంతా ఆలోచించకుండా తీసేసుకోవచ్చు. అదొక్కటే కొంచెం ప్రాబ్లంగా అనిపించింది. అది వద్దనుకుంటే మీరు ఆ లింక్ కూడా నేను కింద ఇస్తాను, మీరు అది కూడా ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళి చూసుకోండి. దీనికైతే పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసుకునేది అయితే ఏం రాలేదు. దానికి ఉంది, దీనికి ఏం లేదు. ఇదేదో ఇచ్చారు హెడ్ ఫోన్ సింబల్ ఇచ్చి. ఐ డోంట్ నో, నాకైతే తెలియదు దీని గురించి. సో ఈ బ్యాగ్ అయితే నాకు బాగా నచ్చింది. సో రెండు నచ్చినాయి. అదొక ప్రాబ్లం ఒకటే. సో నెక్స్ట్ అయితే ఇది ఇంకో బ్యాగ్. ఇది కూడా ల్యాప్టాప్. అది ట్రావెల్ చేసుకునేటప్పుడు ఇంట్లో మాకు చాలా దుమ్ము వస్తూ ఉంటుంది. ఇది సిస్టమ్ మీద పడితే రోజు దాన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా కష్టం. కాబట్టి చిన్న బ్యాగ్ ఆర్డర్ పెట్టాము. ఇది 169 రూపీస్. ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. ఇందాక బ్యాగ్ చూపించాను కదా, దీన్ని కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. ఇది 169 రూపీస్. తక్కువ పడిందని చెప్పేసి ఆలోచించలేదు పెద్దగా. 169 రూపీస్ కదా. సో ఇది కూడా యూస్ అయితే చాలా బాగుంది. చిన్న బ్యాగ్ అయినా ల్యాప్టాప్కి ఇంకా స్పేస్ కూడా చూడండి ఎక్కువనే ఉంటుంది. స్పేస్ కూడా మీరు ఇక్కడ చిన్న ఏమైనా మొబైల్స్ అట్లా పెట్టుకోవచ్చు. ఇయర్ బడ్స్, మొబైల్స్, ఇంకేమైనా చిన్న పెన్స్, చిన్న బుక్స్ ఏమన్నా నోట్ చేసుకున్నవి, ఈవెన్ మౌస్, కీబోర్డ్ అయితే పట్టదు దీంట్లో. సో ల్యాప్టాప్ ఒక్కటి పడుతుంది, బాగుంటుంది. ఇందులో ల్యాప్టాప్ ఈజీగా పట్టేస్తుంది. క్యారీ చేసుకోవడానికి ఇలా పట్టుకోవడానికి ఇది ఉంది. సో ఇది చూడొచ్చు మీరు, ఇట్లా ఉంది. చాలా బాగుంది. ఇది కూడా 169 రూపీస్. అంటే ఎవరికైనా ఇంట్లో ఇట్లా కావాలి, సపరేట్గా ఏదైనా సూట్ కేసులో పెట్టుకున్నా. ఇది కొంచెం మొత్తం స్పాంజ్ కూడా ఉంది లోపల. సూట్ కేసులో అలా ఓన్లీ ల్యాప్టాప్ తీసుకెళ్ళాలనుకుంటే మీరు తీసుకెళ్ళవచ్చు. చాలా కంఫర్ట్గా చాలా బాగుంటుంది. నేనైతే దీన్ని యూజ్ చేస్తున్నాను, రోజు దీంట్లోనే ల్యాప్టాప్ పెడుతున్నాను కాబట్టి నాకైతే నిజంగానే చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా కావాలంటే దీని లింక్ కూడా ఇస్తాను. నేను అన్ని లింక్స్ ఇస్తాను. నేను తీసుకొని యూజ్ చేస్తున్నవే మీకు రివ్యూ చేస్తున్నాను అనమాట. మోస్ట్లీ నేను వెతుకుతూనే ఉంటాను యూట్యూబ్లో. ఎన్ని వెతుకుతానంటే గూగుల్లో, యూట్యూబ్లో, ఇంకా యాప్స్లో, అది షాపింగ్ యాప్స్లో మొత్తం అన్నీ వెతికిన తర్వాత నేను ఏదైనా తీసుకుంటాను. కష్టమైన నేను అన్నీ చెక్ చేసుకొని నిదానంగా ఒక్కొక్కటి రివ్యూ చూసే తీసుకుంటాను. మోస్ట్లీ ఇవన్నీ ఇది మాత్రం కొంచెం ఫాస్ట్గానే పెట్టేశాను. ఓన్లీ మా బావ చూసేసి లింక్ పెట్టాడు, నేను ఒకసారి చెక్ చేసి ఇది పెట్టేశాను. ఇంకా బ్యాగ్, రెయిన్ కోట్ అయితే నేను చూశాను పర్సనల్గా, దాన్ని వెతికి మరీ పెట్టేశాను. ఐరన్ బాక్స్ అయితే నేను ఎంత కష్టపడి వెతికానంటే దాన్ని యూజ్ చేసేంత వరకు ఎవరికి నేను సజెస్ట్ కూడా చేయలేదు. దాన్ని యూజ్ చేసిన తర్వాతే బాగుంది అని చెప్పాను అనమాట. అది స్టార్టింగ్లో మీరు కొంచెం భయపడొద్దండి. ప్లాస్టిక్ స్మెల్ అనేది కొంచెం వస్తుంది లైట్గా. అది యూజ్ చేస్తూ ఉంటే అది పోతుంది. నేను ఇప్పటికీ యూజ్ చేసాను, మోస్ట్లీ పోయింది. అది కొంచెం చూసుకోండి అది మీరు. ఇంకా ఒక్క ఐరన్ బాక్స్కి నేను చాలా కష్టం. ఐరన్ బాక్స్ ఒక్క రివ్యూ ఉండింది నాకు. ఆ ఒక్క రివ్యూ నమ్ముకొని నేను అది కొన్నాను అనమాట. నిజంగానే వర్త్ అనిపించింది. ఎక్కువ కాస్ట్ ఉంటాయి స్ట్రీమ్ ఐరన్స్లో, నాకు అది ఓకే అనిపించింది. సో ఇవి అన్నమాట నేను కొన్నవైతే మొత్తం ఇవి. మీకు ఇంకా వేరే ఏమన్నా కావాలి అనుకుంటే మీరు అడగండి. మీకు దేని మీద అయినా రివ్యూస్ ఏమైనా కావాలి అంటే నేను ఖచ్చితంగా మీకు చెప్తాను. నేను కొన్న వాటిలో నేను ఏమేమి తీసుకున్నాను, ఏమేమి యూజ్ చేసుకుంటాను, వేటికి ఏం యూజ్ అవుతాయి అనేది మీరు నన్ను అడగొచ్చు. నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే నెక్స్ట్ టైం చేసి పెడతాను. అన్నీ కామెంట్ చేయండి. మీకు ఏదన్నా చిన్న డౌట్ ఉన్నా వీటి గురించి చేయండి, నేను మళ్ళీ మీకు చెప్తాను ఖచ్చితంగా. ఏమైనా స్పెసిఫికేషన్ అట్లా ఏమైనా మిస్ అయినా కూడా నేను దాంట్లో
దాంట్లో ఉన్నవి మీకు మళ్ళీ నేను చెప్తాను, మళ్ళీ దాన్ని డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడైతే నేను తీసుకున్నవి ఇవి అని మీకు చూపిస్తున్నాను అనమాట. సో మీరు ఖచ్చితంగా కామెంట్ చేసేయండి, లైక్ అండ్ షేర్ ఖచ్చితంగా మర్చిపోకండి. అంతవరకు ఉంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.